వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు వెర్షన్ ఒక్కొక్కరు చెప్పుకుని వస్తున్నారు. ప్రతి వెర్షన్లోనే దివ్య పేరు తీసుకొస్తున్నారు. నాకు అది నచ్చట్లేదు. నేను ఎంతకని చెప్తాను, నేను వచ్చిన ప్రతి ఒక్కరికి అరే బాబు దివ్య నేను మాట్లాడుకునేది టాస్కుల గురించి మాట్లాడుకుంటాం, లేదా గేమ్ గురించి మాట్లాడుకుంటాం, మార్నింగ్ అయితే వేరే పర్సనల్స్ ఏమి ఉండవు అక్కడ నిజంగా అన్న నువ్వు ఇప్పుడు కూర్చో ఏమని ఉంటుంది, మనం మహా అయితే ఏం మాట్లాడతాం, యాపిల్ తినకుండా ఉంటావు ఏంటి, ఇది తప్ప ఫుడ్ టైమింగ్ ఇదే కదా చెప్తాను. ఇంతకు మించి ఏమన్నా పర్సనల్స్ ఉంటాయా? ఆ పిల్ల తినదని చెప్పి నేను చెప్తాను. నువ్వు ఇది ఇప్పుడు కొత్తగా చెప్పి 1% కూడా రావడానికి ఆలోచిస్తానని కూడా నేను అనుకోలేదు. నాకు ఇక్కడికి వచ్చిన పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేనేనా ఇక్కడికి వచ్చింది, నేనేనా ఇక్కడ ఉండేది, నేనేనా అని నాకే ఎన్నోసారి డౌట్ వస్తాయి. ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఇన్ జస్ట్ 10 days. అలా ఎలా అయిందో కూడా నాకు కూడా తెలియదు. అండ్ ఆ టైంకి మా మమ్మీ ఒప్పుకోవడం అనేది ఒక పెద్ద ఈ డిస్టెన్స్లో ఉండాలి మైక్. నాకు కాదు, నిఖిల్ ది డిస్టెన్స్ కాదు, బయటకు లేదు. మీకు ప్రాబ్లం లేనప్పుడు ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంటే మనకెందుకు ఎన్నది చెప్తున్నా, ఆయన వినట్లేదు. అవునా కాదన్నా, ఎవరో చెప్తున్నారు వదిలేయచ్చు, నేను అది వదిలేయచ్చు కదా. ఎవరో చెప్తున్నారు, ఎవరో అంటున్నారని నేను ఒకటే చెప్తున్నా, ఈ వీక్ నేను బై మిస్టేక్ వెళ్ళిపోతే కూడా ఇలా మాట్లాడుతుంది. చెప్పేది వినండి. ఈ వీక్ నేను వెళ్ళిపోతే నిన్నటి నుంచి అలా ఏడుపు మొదలు పెడుతుంది. నేను ఈ వీక్ సపోజ్ వెళ్ళిపోతే కూడా నాకు అట్లీస్ట్ హ్యాపీగా ఉండాలి కదా. నేను ఉన్న 3.5-4 weeks నేను బాగా టైం స్పెండ్ చేశానని వెళ్ళే ముందు ఈ 1 week ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? నేను వెళ్ళిపోతా 100% అని చెప్పట్లేదు, కానీ నామినేషన్లో ఉన్న ప్రతిసారి అది ఉంటుంది కదా. మనకి ఎప్పుడు గ్యారంటీ లేదు కదా. శ్రీజ నామినేషన్లో ఉంది, ఎవరైనా అనుకున్నారో వెళ్తుందని? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనకి? శ్రీజ టాప్ 5 క్యాండిడేట్ అనుకున్నాం మేము. ఏదైనా ఊహించగలం ఎప్పుడైనా ఏదైనా అవుతుందని? లేనప్పుడు ప్రతి వీక్ ప్రతిరోజు లాస్ట్ అన్నట్టే ఉండాలి కదా. ఒక బయట వ్యక్తి వచ్చి మీది బాండ్ ఇది, మీ గేమ్ ఇది, మీరు ఇక్కడ వీక్ అది వీక్ అని మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ దాంట్లో తీసుకోండి, మీతో వదిలేయండి. దానివల్ల మీది ఏదైనా కొంచెం ఇంప్రూవ్ ఒక్కొక్కరు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అసలు ఒకడు వచ్చి ఏం చెప్తారు, మీకు అర్థం కావట్లేదు ఇంకా తన గేమ్ ప్లాన్ ఏంట్రా బాబు? తనకి ప్లానే లేదురా బాబు. తనకు ఒక ప్లాన్ కానీ తనకు ఒక ఎజెండా కానీ లేదు. తన గేమ్ తను ఆడుకుంటుంది. నోరారా తనకి ఎక్కడో నచ్చో లేకపోతే అన్నయ్య అని పిలుస్తుంది, దానికి తప్పేంటి? అదే అనుకున్నాను నేను. అది చూసి గేమ్ 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 అంటున్నారు. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి నేను ఏం ఆలోచిస్తాను, వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా మొత్తుకొని చెప్పాలి, అర్థం కావట్లా. నా గేమ్ నేను ఆడుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమి కేరింగ్ ఉంటుంది? పెడుతున్నానా లేకపోతే ఇది ఆడమని చెప్తున్నానా? నాకన్నా బెటర్గా ఆలోచించి ఆడుతుంది తన గేమ్. ఏం చెప్తాను? పొద్దున్న నుంచి నైట్ పడుకునే లోపల మహా అయితే